హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను సంక్రాంతి స్పెషల్ చెక్కలు చేశానండి. సగ్గుబియ్యం చెక్కలండి. ముందు సగ్గుబియ్యాన్ని కొంచెం కడిగి నానబెట్టేసుకుందాం. ఒక అరగంట నానబెట్టేసుకుంటే చాలండి, మెత్తగా అయిపోతాయి. మంచినీళ్ళలో నానబెట్టుకున్నానండి. మిక్సీ జార్లో పచ్చిమిర్చి, అల్లం ముక్క, పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు, జీలకర్ర 2 స్పూన్లు వేసుకున్నానండి. జీలకర్ర మన ఇష్టం అండి. సాల్ట్ వేసి బరకగా మిక్సీ కొట్టానండి. వెన్నపూస అండి. మన సగ్గుబియ్యం చెక్కల్లో వెన్నపూస వేస్తే చాలా బాగుండిద్దండి. స్మూత్గా క్రిస్పీగా వస్తాయి. మన ఇష్టం, ఎంతైనా వేసుకోవచ్చు. అది కొంచెం స్టవ్ మీద పెడితే కరుగుతుంది. బియ్యపు పిండి అండి. ఇదే 1 కేజీ బియ్యపు పిండి అండి. సాల్ట్ వేసేసుకున్నాను. నువ్వులండి. నువ్వులు మన ఇష్టం, ఎన్నైనా వేసుకోవచ్చు. కారం, ఎర్రకారం, ఇది ఇందాక గ్రైండ్ చేసిన పచ్చికారం అండి, పచ్చిమిర్చి పేస్టు, కరివేపాకు కడిగి కట్ చేసి వేసేసుకున్నాను. వెన్నపూస అండి, కొంచెం లైట్గా కరిగిచ్చేస్తే బాగుండిద్ది. మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలండి. మనకు ముద్ద పట్టిద్దా లేదా, ఇక్కడే ఉప్పు కారాలు కూడా చూసుకోవాలండి. నానబెట్టిన సగ్గుబియ్యం కూడా వేసి ఇంకొకసారి కలుపుకుంటే బాగుండిద్ది. ఇది గోరువెచ్చని నీళ్లు కొంచెం గోరువెచ్చగా ఉండాలి, చల్ల నీళ్ళతో కలపకూడదు. గోరువెచ్చని నీళ్ళతో వేసి కలిపేసుకున్నానండి. కొంచెం మన చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. గట్టిగా కాదు, లూజ్గా కాదు, చపాతీ పిండిలాగా అలా స్మూత్గా వస్తే చాలు. మనకు నచ్చిన సైజులో లుండలు చుట్టి పెట్టేసుకోవాలండి. పూరి ప్రెషర్ మీద ఒక్కొక్కటి పెట్టేసి పూరిల్లాగా చిన్న పూరిల్లాగా ప్రెస్ చేసుకోవాలి. అలా జస్ట్ 2 సార్లు ప్రెస్ చేసేసుకుంటే చాలు. మనకు నచ్చిన సైజులో ప్రెస్ చేసుకోవాలండి. చిన్నవి, పెద్దవి. పిల్లలు చిన్నవి ఇష్టపడతాడు కాబట్టి నేను చిన్నవే చేసేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 4 వేసి ఫ్రై చేసేసుకోవాలండి. కొంచెం మనకు బ్రౌన్ కలర్ వచ్చే వరకు చేసేసుకుంటే చాలండి. పల్చగా ఉంటాయి కదా, తొందరగానే అయిపోతాయి. ఎక్కువసేపు ఉన్నా మాడిపోతాయి, నల్లగా అయిపోతాయి. ఏమేం చేస్తున్నారండి సంక్రాంతి స్పెషల్స్? నేనైతే ఇప్పుడే స్టార్ట్ చేసేసుకున్నాను. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. నా వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.